బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను భయ్యా. సో అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూసారా? మొన్న వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ చూసా భయ్యా. బిగ్ బాస్ ప్రతిరోజు చూస్తున్నాను భయ్యా. నాకు శ్రీజ కావాలి భయ్యా, నాకు రీతు చౌదరి కావాలి భయ్యా. ఏంది భయ్యా వాళ్ళని చూస్తుంటే నిజంగా భయ్యా బాడీలు అంటే షేక్ అయిపోతున్నట్టు. రీతు చౌదరిని చూస్తుంటే భయ్యా నిజంగా ఆ గ్లామర్ కానీ ఆ బట్టలు కానీ అబ్బా అబ్బా అబ్బా, సినిమా హీరోయిన్ కంటే మించిన గ్లామర్ రీతు చౌదరి. ఇదే విధంగా నువ్వు కానీ ఆడే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫైనల్ కప్పు నీదే. అంతే ఫైనల్ కప్పు రీతు చౌదరి పక్క అయిపోద్ది. కానీ రొమాన్స్ కుదిరి ట్రై చెయ్యి. ఒకవేళ బిగ్ బాస్ ఎవరిలో రొమాన్స్ కాకపోతే నేను చేస్తా చెప్పు. కాస్త రొమాన్స్ చేయలేకపోతున్నారు అంతు. రీతు చౌదరి అంటేనే ఒక రొమాంటిక్ గర్ల్, ఒక రొమాంటిక్ స్టార్. ఈ విష్ణుప్రియ కానీ రీతు చౌదరి కానీ వీళ్ళందరూ ఒక రొమాంటిక్ స్టార్ వీళ్ళు. కాబట్టి రీతు చౌదరి మాత్రం ఖచ్చితంగా రొమాన్స్ కానీ వర్కౌట్ అయితే మాత్రం 100% కప్పు ఎత్తుకెళ్ళిపోద్ది. అంతే ఎత్తుకొని వెళ్ళిపోద్ది జోరుకొని. అంతే. మరి ఎప్పుడు బిగ్ బాస్ లో సెలబ్రిటీస్ మాత్రమే ఉంటారు, ఈసారి కామనర్స్ కూడా ఉన్నారు. పైగా ఏంటంటే సో వాళ్ళకి కామనర్స్ కి మాత్రం లగ్జరీ హౌస్ ఇచ్చి వీళ్ళకి మాత్రం వేరే సపరేట్ గా పెట్టారు. సో గేమ్ ప్లాన్ ఏమై ఉంటది అంటారు? అంటే ఈ అగ్ని పరీక్షలో కష్టపడ్డారంట కదా, అగ్ని పరీక్షలో కామనర్స్ కష్టపడ్డారంట పాపం. అందుకని ఒళ్ళు ఓనం చేసుకుని కష్టపడ్డారని వాళ్ళకి మెయిన్ హౌస్ అయితే ఇచ్చారు. అంతే, ఇంకేం లేదు. అంతేగాని మారుస్తారు మళ్ళీ. ఒక వారం రోజులు గేమ్ ఎట్లా ఉంటుంది, వారం రోజులు అట్ట ఉంటుంది. వీళ్ళు మళ్ళీ అట్ట పోవాలా, వాళ్ళు ఇట్ట రావాలా. తెలుసు కదా భయ బిగ్ బాస్ అంటే అదే ఎన్ని సీజన్లు మనం చూస్తున్నాం. అదే ఒక 4 రోజులు బాగానే ఉంటుంది అట్ట. తర్వాత నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. వాళ్ళలో ఓళ్ళే కొట్టుకుని వస్తారు. ఇంకా ఆ కప్పు కోసం టార్గెట్ అనమాట. కాబట్టి బిగ్ బాస్ లో ఎంత ఫ్రెండ్షిప్ చేసినా ఎంత రిలేషన్షిప్ పెట్టుకున్నా కూడా దెబ్బే. కాబట్టి బిగ్ బాస్ లో వాళ్ళందరూ చెప్పేది ఒకటే, ఓళ్ళు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకొని బయటకు వచ్చేస్తే బెస్ట్. అక్కడ రిలేషన్షిప్లు పెట్టుకొని విష్ణుప్రియ లాగా అదేందో లవ్వులు చేసి లవ్వులు రొమాన్స్లు చేసుకుంటుంటే ఎవరికైనా కనెక్ట్ అయితే మాత్రం కష్టమే అది కప్పు. బిగ్ బాస్ అంటే నీ ఆటను ఆడుకొని వచ్చేయాలంతే నువ్వు గమున. అది ఆ 3 నెలలు. లేకపోతే రొమాన్స్లు లవ్వులు ముద్దులు పెట్టుకుంటే మాత్రం ఆ కప్పు పోద్ది. అంతే. అగ్ని పరీక్ష ద్వారా ఈ మర్యాద మనీష్ ఆయన చాలా పాపులర్ అయ్యారు అగ్ని పరీక్షతోనే. సో ఆయన సెలబ్రిటీస్ కి ధీటుగా సమాధానం చెప్తూ ఆడగలరా? ఖచ్చితంగా. మర్యాద మనీష్ కానీ అతను మాస్క్ మ్యాన్. కాబట్టి అతను పాపం అరగుండు చేసుకుని మరీ ఆయన చేసాడంటే గ్రేట్. కాబట్టి ఇవన్నీ బిగ్ బాస్ కోసం వాళ్ళు ప్రాణాలు తెగించి మరి ఆడుతున్నారు. చూద్దాం, ఇది ఒక రోజే కదా అయింది, ఈ రోజు స్టార్ట్ అయింది. చూద్దాం, ముందు చూద్దాం. ఇంకా అది ఈ రోజుతో తేలదు కదా అసలు. ఇంకా ఒక రోజు కూడా అవ్వాలి. ఇంక ఈ రోజు రాత్రి నామినేషన్స్ ఉంటాయేమో, చూద్దాం. నామినేషన్స్ అయితే అసలు కథలన్నీ బయటకు వస్తాయి. చూద్దాం, ఒక 4 వారాలు బాగానే. ఇంక ఈ వారం ఎవరు బయటకు వస్తారో చెప్పలేం. ఒక రోజే కదా అయింది. కనీసం ఈ 4 రోజులు అయితే అవ్వచ్చు. మీరు అందరి గురించి చెప్పారు కానీ సంజన గురించి మర్చిపోయారు. ఆయన బుజ్జిగాడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. సో ఆవిడ్ని చాలా సంవత్సరాల తర్వాత చూడడం ఎలా అనిపించింది? ఈ వయసులో వచ్చి ఆమె ఒకటే, ఇంకో ఆమె ఉంది, ఎవరో ఫ్లోర్ అంట ఆమె పేరు, లక్ష్మీ. అదే ఆశా సైని ఫ్లోర్ ఎవరో సర్లేండి. వీళ్ళందరూ వయసు అయిపోయినాక వచ్చి బిగ్ బాస్ లో చేస్తానంటే దేనికి? డబ్బులు కోసం. అంటే వీళ్ళకి సినిమా ఛాన్సులు రావట్లేదు, వీళ్ళకి సినిమా ఛాన్సులు రావట్లేదని చేస్తున్నారు. లేకపోతే ఈ వయసులో వచ్చి బిగ్ బాస్ లో చేయడం దేని చెప్పండి వాళ్ళు. అప్పుడెప్పుడో 20 సంవత్సరాల క్రితం నేను పుట్టక ముందు చేసే సినిమాలు ఇప్పుడు వచ్చి బిగ్ బాస్ దూవడం కరెక్టే కాదు అది. కాబట్టి అసలు ఆమె ఇలా చేయడం కూడా కరెక్టే కాదు అది. వాళ్ళు ఎందుకు చెప్పండి, కొత్త వాళ్ళు ఛాన్స్ ఇస్తే బెటర్. ఆల్రెడీ వాళ్ళు ఫేమస్ అయ్యారు అంటే వాళ్ళకి ఇంకా డబ్బు లేదు అంది చెప్పమానండి. ప్రాబ్లం బయటకని చెప్పానండి. అవునా మాకు డబ్బు లేదు, మేము డబ్బు కోసం పోతున్నాం. బిగ్ బాస్ అనేది ఫ్రీ అయితే కాదు, డబ్బులకి. అది కామన్ మ్యాన్లు అందరికి ఛాన్స్ ఇస్తే బెటర్ పోయా. బిగ్ బాస్ లో కామన్ మ్యాన్లకి, లేడీస్ కి, జెంట్స్ కి, అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికి కామన్ వాళ్ళకి ఇస్తే బెటర్. అసలు కామన్ వాళ్ళు కనపడలే అక్కడెక్కడ. వాళ్ళు కామన్ వాళ్ళు అని చెప్పడానికి లేదు అసలు ఛాన్స్. ఎవరో ఇతను కళ్యాణ్ అనే అతను కానీ, మాస్క్ మ్యాన్ కానీ వీళ్ళందరూ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది. ఆమె ఎవరు అమ్మాయి అంట, ఏందో డాక్టర్ అంట అమ్మాయి. ఆ అమ్మాయి కానీ, దమ్ము శ్రీజ కానీ, అదే దమ్ము శ్రీజ అని ఎవరో ఆమె కానీ, అందరూ అసలు ఫైనాన్షియల్ కరెక్ట్గా ఉండరు అందరూ. ఇప్పుడు మల్టీ స్టార్ మన్వంత్ రాజా కొడుకు ఛాన్స్ అయితే ఇవ్వాలి. అదైతే నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే కష్టపడేవాడు పాపం, అతను పేదోడు. అలాంటి వాడిని కనీసం ఒక వారం అన్న బిగ్ బాస్ ఛాన్స్ చూసి బెటర్ కదా. అసలు ఛాన్స్ ఇస్తే కదా జనాలు ఓట్లు వేస్తారా ఏరనేది అర్థం అవుతుంది. అరే పిలిచి మరీ వెనక్కి పంపడం అది కరెక్ట్ కాదు. అది వాళ్ళకి ఏమందంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండే వాళ్ళని, డబ్బులు కట్టే వాళ్ళని తీసుకున్నారు. అది చాలా బాధగా ఉంది. కానీ అక్కడ బిగ్ బాస్లో ఏమని చెప్పండి, బిగ్ బాస్లో ఎవరిని పెట్టినా ఒకటే, సినిమా హీరోని తెచ్చిపెట్టినా ఒకటే, కామన్ మ్యాన్ తెచ్చిపెట్టినా ఒకటే. అదొక షో, అదొక పాపులారిటీ. బిగ్ బాస్ అనేది అదొక పాపులారిటీ షో. అది ఎవరిని పెట్టినా ఒకటే. దాంట్లో సినిమా హీరోని పెట్టినంత మాత్రం అదేం లేవదు, దానికి ఏమో ఎక్కువ ఆదాయం రాదు. ఎవరిని పెట్టినా ఒకటే. కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్ అనే దాంట్లో కామన్ మ్యాన్కి ఛాన్స్ ఇవ్వాలి. మాలాంటి వాళ్ళకి ఎవరు అదైతే రాంగ్. అది చేసానా
ట్రై చేసే వీడియో కూడా పెట్టా ఛాన్స్ ఇవ్వండి ఎవరో వాళ్ళు నైనా చేయమంటాం ఇక. దమ్మందారు అందుకు అంటే మామూలుగా సీరియల్ అవి చూస్తూ ఉంటారు కదా అందులోను అలా బయట ఆన్ స్క్రీన్ వేరు ఉంటారు ఆఫ్ స్క్రీన్ లో వేరు ఉంటారు. అలాగే రీతు చౌదరి సీరియల్ నుంచి భరణి గారు కూడా వచ్చారు. రీతు చౌదరి భరణి గారు ఇటు సీరియల్ నుంచి వచ్చారు. అవునవును. తనుజ కూడా సీరియల్ నుంచి వచ్చారు అన్నమాట. ఇద్దరు ఎలా ఉండబోతున్నారు ఒకే హౌస్ లో? మామూలుగా ఇద్దరు బయటకు వస్తారు కదా, అలాగే వీళ్ళిద్దరు బయటకు వస్తారు. దాని తర్వాత వస్తారు ఉంటాయి కంపల్సరీ నడిపిస్తారు. లవ్ స్టోరీ నడుస్తాయి కంపల్సరీ నడుస్తాయి. ఎందుకంటే నడుస్తాయి ఇట్లా లోపల క్యాటరైజేషన్ ఎవరి సింక్ లో ఉన్నారో చూసి నడిచిద్ది అనమాట. శ్రేష్ఠి వర్మ వచ్చారు కదా జానీ మాస్టర్ ఇష్యూలో ఫేమస్ అయిన ఆమె ఎలా ఆడబోతుంది? ఆడుతుంది కంపల్సరీ. వాళ్ళు అంతా ఎందుకంటే దే నీడ్ ఫేమ్ అనమాట. ఫేమ్ కోసం వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. కంపల్సరీ టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరైతే విన్నర్ కోసం ట్రై చేస్తారో అందరూ ట్రై చేస్తారు. లాస్ట్ వరకు అంటే ఎవరెవరికి దమ్ము ఉంటుందో వాళ్ళు లాస్ట్ కి వెళ్తారు అంతే. అంటే ఇప్పుడు ఈ మర్యాద మనీష్ సెలబ్రిటీస్ కి ధీటుగా ఏమన్నా ఆడగలరు అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు అనేది ఏమైతే ఉండదని నేను అనుకుంటాను. ఎందుకంటే బయట సెలబ్రిటీ స్టోరీ వింటుంది, లోపల వేరుంటుంది అనమాట. వాళ్ళకి ఎవరైతే అంటే ఇఫ్ అని ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, డ్యాన్స్ పరంగా కావచ్చు, సారీ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ ఒకటే కదా, దాని తర్వాత గేమింగ్ పరంగా కావచ్చు, అన్నిట్లో ఏదైతే లాస్ట్ వరకు ఎవరైతే గుగ్గు రాగలరో వాళ్ళే విన్నర్ అవుతారు. లాస్ట్ తీసుకునే పల్లవి ప్రశాంత్ గారు ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నారు, ఆయన లాస్ట్ కి వచ్చి గేమింగ్ మంచిగా ఆడి ప్రేక్షకుల ఆదరణ పొంది లాస్ట్ కి వచ్చి విన్నర్ అయ్యారు. అలాగే మర్యాద మనీష్ సెలెక్ట్ చేసే పర్సన్ రిజర్వ్ అయ్యి బిగ్ బాస్ కి సెలెక్ట్ చేసే పర్సన్ అంటే ఈ అగ్ని పరీక్ష అనేది పెట్టారు. అదైతే లోపల జరిగాయి. తీసుకున్న తర్వాత ఫైనల్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వచ్చినట్టే ఇంకా మనం అంతే.